హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న రంగ్ ఫార్మర్ ఏరియా తెలుగు. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ గాబులో కనిపిస్తున్నాయి కదండి, పెట్ట పుంజు, పచ్చకాకి పెట్ట, పచ్చకాకి పుంజు అనమాట. ఇవి పెరువియన్కి సంబంధించినవి అనమాట, మనకి విదేశీ బ్రీడ్కి సంబంధించినవి. అవి వచ్చి చాలామంది పెరుగు క్రాస్ రైతులుగా మార్కెట్లో అమ్ముతున్నారు. వాటికి కూడా డిమాండ్ అనేది ఆ ఏరియాని బట్టి ఉండడం జరుగుతుంది. అలాగే భీమవరంకి చెందిన భీమవరం జాతి కోళ్ళు మెట్టవాటం ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మంచి డిమాండ్ అయితే ఉందండి. అందులో కూడా మీకు మంచి ప్యూర్ భీమవరం అనుకోండి, మంచి బ్లడ్ లైన్ ఉన్నది అనుకోండి, అవి వచ్చేసి 1,80,000, 50,000, 40,000 కూడా ఇలాగా ధర అనేది ఉండడం జరుగుతుంది. పెద్ద పుంజికి బ్రీడర్కి చాలామంది పిల్లల్లో కూడా 2,000కి, 1,800కి, 1,200కి, 1,000 రూపాయలు కూడా అమ్ముతున్నారు క్వాలిటీని బట్టి. చాలామంది జాతికోళ్ళ ఫామ్ గురించి అయితే అడుగుతున్నారండి, ఎలా పెట్టుకోవాలి, ఎలా స్టార్ట్ చేసుకోవాలని. సరైన అవగాహన లేక మనకి చాలామంది బ్రదర్స్ చాలా డబ్బులు పెట్టి ఫాములు అక్కడెక్కడ పిల్లలు కొని, ಮತ್ತೆ బ్రీడర్స్ కొని, సరైన బ్లడ్ లైన్ లేని బ్రీడర్స్ని అయితే కొని ఆ పిల్లల్ని అమ్ముకోలేక దివాలా తీసిన వాళ్ళు అయితే చాలామంది అయితే ఉన్నారండి. మీకు ఈ కోళ్ళ ఫామ్ అనేది, జాతికోళ్ళ ఫామ్ అనేది సెకండ్ సోర్స్ కింద పెట్టుకోవాలి. ఇదే ఫుల్ టైం జాబ్ కింద అయితే మనం చేయకూడదు. వేరే ఏదైనా వర్క్ చేస్తూ పార్ట్ టైంగా చేసుకోవాలి. అది కూడా మంచి ప్యూర్ బ్లడ్ లైన్ ఉన్న మన దేశీ బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయో, మనకి భీమవరం కానీ మనకి మన ఏరియాలో ఏదైతే డిమాండ్ ఉంటుందో అది ప్యూర్ బ్లడ్ లైన్ ఉన్నది తీసుకొని వాటి మదర్ అండ్ ఫాదర్ హిస్టరీని మొత్తం అన్ని చెక్ చేసుకొని వాటి చిక్స్ని కానీ లేదంటే బ్రీడర్స్ అమ్మితే బ్రీడర్స్ని కానీ తెచ్చుకొని మనం డెవలప్ చేసుకోవాలి. చాలామంది జాతికోళ్ళ ఫామ్ పెట్టాలనే ఆలోచనలు రాగానే గబగబా ఎక్కడో దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసి ఆ జాతికోడి పిల్లలు అని చెప్పేసి మనం పిల్లలు కొనేసుకుంటూ ఉంటాం. అలా కాదండి, మనకు ఒక 6 నెలలు, ఒక 5 నెలలు పైబడిన ఒరుగులు ఉంటాయి కదండి, ఆ ఒరుగుల్ని మనం కొనుక్కున్నట్టయితే అప్పటికవి వాటాలు పర్ఫెక్ట్గా రెడీ అవుతాయండి. అలాగే రంగు కూడా మనకి తెలుస్తుంది పర్ఫెక్ట్గానే. అలాగే మనకి ఏదైనా అంగవైకల్యం ఉంటే అప్పటికవి తెలిసిపోతాయి అన్నమాట. అలా నీట్గా క్లీన్గా ఉన్నాయి. 2 పుంజులు, ఒక 5 పెట్టలు కానీ, లేదంటే ఒక పుంజు ఒక పెట్ట కానీ, అంటే డబ్బులు లేవనుకునే వాళ్ళు ఒక పుంజు ఒక పెట్ట కానీ మంచి బ్లడ్ లైన్ ఉన్న హిస్టరీ ఉన్నదాన్ని తీసుకున్నట్టయితే వాటి నుండి మనం నెమ్మదిగా పిల్లలు డెవలప్ చేసుకుంటూ వాటిని అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులతో కొత్త బ్రీడర్స్ని తెచ్చి పెట్టుకుంటూ మన ఫామ్ని డెవలప్ చేసుకుంటే బెటర్గా ఉంటుందండి. ఈ క్రమంలో మీకు మార్కెటింగ్ అనుభవం కూడా చాలా బాగా అయితే వస్తుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.